రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంక్రాంతి సంబరాలపై గోపాలపురం ఎమ్మెల్యే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నేళ్లుగా మీరు ఈ కళా ప్రదర్శనని ప్రజలకు అందజేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే ప్రధానంగా దీని యొక్క క్రెడిట్ మొత్తం నాకు కాదండి, ఇక్కడ ఉన్న మన గంటా మధుకృష్ణ గారికి దక్కుతుంది. గత 8 ఏళ్లుగా వారి నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం వీరు ఈ యొక్క ఏదైతే సంప్రదాయంగా వస్తున్న ఈ యొక్క సంక్రాంతి వేడుకల్ని మన యాంత్రిక జీవితాల్లో ఉరుకు పరుగుల ప్రపంచంలో పండగలకి వాటి యొక్క ఆచారాలకి సంప్రదాయాలకి దూరం అయిపోతున్న తరుణంలో ఈ పండగలు బ్రతికించాలి, ఈ ఆచారాలని భావితరాలకి మన పిల్లలకు కూడా తెలియజేయాలి వీటి గొప్పతనాన్ని అని చెప్పి ఆయన ఒక సంకల్పంతో ఆర్థికంగా వ్యయ ప్రయాసాలు అయినప్పటికీ భరిస్తూ వారు చేస్తున్న తరుణంలో వారితో నాకు స్నేహం ఏర్పడడం, నేను కూడా ఇందులో భాగస్వాములై ఇప్పుడు ఇరువురు కలిసి కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం. సో ఈ రకంగా మనం చేసే సంప్రదాయంలో ఏమవుతుందంటే మనిషి సామూహికంగా సామాజిక జీవి, అది మర్చిపోయి మళ్ళీ ఏకాంత జీవిగా వెళ్ళిపోతున్న తరుణంలో ఇది ఏదైతే మనుషులను మళ్ళీ పూర్వపు జీవన విధానానికి సమాజంలో సామూహిక జీవిగా ఉండే విధంగా, అదేవిధంగా మన చుట్టూ ఉండే మన బంధువులతోనూ చుట్టాలతోనూ అదేవిధంగా కుటుంబ సభ్యులతోనూ ఆహ్లాదరంగా గడిపే విధంగా నిర్మించబడిన ఈ ఏదైతే తెలుగువారికి అతిపెద్ద పండుగగా ఉండే సంక్రాంతి లాంటి పండుగను మేము వేదికగా చేసుకున్నాం. ఈ వేదికగా ఈ సందర్భంగా అటు సాంప్రదాయ ధోరణిలో ఆటపాటలతో పాటు క్రీడలను కూడా మేము దీనికి ప్రాధాన్యత ఇస్తూనే మరోపక్క ఏదైతే కళలు ఉన్నాయో మనకి వివిధ రూపాల్లో ఉన్న కళలు, ఏదైతే ఇప్పుడున్న కొమ్ము డ్యాన్స్ కావచ్చు, ఇతర రకాల డ్యాన్స్ కావచ్చు, గిరిజన సోదరులు చేస్తున్న నృత్యాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి కోలాటాలు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజలకు ఒకసారి పరిచయం చేస్తూ మన యొక్క ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన అలవాట్లు, మనకుండే కళల యొక్క గొప్పతనాన్ని మరొకసారి గుర్తు చేసుకునే అవకాశం దీని ద్వారా మాకు వచ్చిందండి. ఈ యువత అంటే నేటి యువతకు డీజే స్టెప్పులు, డీజే భారీ శబ్దం ఉంటేనే అదొక ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. మీరు అంతరించిపోయినటువంటి కళని మళ్ళీ బ్రతికించే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. దీన్ని జనాలు అసలు గుర్తుపెట్టుకుంటారా మీరు చేయడం వల్ల? ఖచ్చితంగా అండి, ఎందుకంటే అవన్నీ టెంపరీ, డీజేలు డిస్కోలు అవన్నీ టెంపరీ. అవి మనిషికి మానసిక ఉల్లాసాన్ని ఇవ్వవు, మానసిక ప్రశాంతతని ఇవ్వవు. కానీ ఇక్కడికి వచ్చి మీరు ఈ కళల రూపాలను చూడండి. ఒక్కసారి ఈ కళల రూపాలు మీరు చూసినప్పుడు, వాళ్ళ నృత్యాన్ని చూసినప్పుడు కానీ కళలను చూసినప్పుడు కానీ మీరు ఒక అద్వితీయమైన అనుభూతిలోకి వెళ్తారు. ఒక మానసిక ప్రశాంతత, ఒక మానసికంగా ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఇది అవకాశం. కాబట్టి మన యొక్క సాంప్రదాయాన్ని మనం గుర్తు చేసుకుంటే మన యొక్క సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన పండుగలన్నీ వాటి నిర్మాణం ఎలా చేసిందంటే మనిషిని ఆధ్యాత్మికంగాను మానసిక ఉల్లాసంగాను ముందుకు తీసుకెళ్ళడానికి చాలా తోడ్పాటునిస్తాయి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ కళను ప్రదర్శించినటువంటి సందర్భాలు లేవు. మీరెందుకు ప్రత్యేకంగా మీ కాన్స్టిట్యున్సీలో ఈ కళని ప్రదర్శించాలనుకున్నారు? మొదలైనయండి, మీరు గమనిస్తే ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం కొంత సంఖ్య పెరిగింది. ఇప్పుడు మధు గారు లాంటి వారు కొంచెం ముందుకు వచ్చి వారు కూడా కలిసి ట్రావెల్ చేయడం వల్ల ఇక్కడ మేము గత సంవత్సరం కంటే ఇప్పుడు కొంచెం గొప్పగా చేయగలిగాము. భవిష్యత్తులో ఇంకా గొప్పగా, అంటే ఉదాహరణకి ఇప్పుడు మహిళలను కూడా ఇందులో అంతర్భాగం చేసాం. ఇప్పుడు ముగ్గుల పోటీల ద్వారా ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మేము గ్రామ స్థాయిలో జరిపి తర్వాత మండల స్థాయిలో జరిపి రేపు 16వ తారీఖున భారీ ఎత్తున నియోజకవర్గ స్థాయిలో కూడా పోటీలు ఇక్కడ నిర్వహించబోతున్నాం. అలాగే క్రికెట్, వాలీబాల్, ఇలా అనేక క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాం అంటే మనకు వచ్చిన సంవత్సరంలో ఒక పండగ అవకాశాన్ని అన్ని రూపేళ్ళ మనిషిని అన్ని రూపేళ్ళ అటు శారీరక శ్రమనిస్తూ, శారీరక ఉల్లాసాన్ని ఇస్తూ, అలాగే మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే ఉద్దేశంతో చేస్తున్నాం. మీరు అన్నట్టుగా ఇప్పుడిప్పుడు అందరూ ఆ కల్చర్ అడాప్ట్ చేసుకుంటున్నారండి. వాళ్ళు కూడా అలవాటు పడుతున్నారు, వీటి యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా కళా చరిత్ర గురించి చెప్తున్నారు. మరి పేకాట, కోళ్ల పందాలు, గుండాట వీటి విషయంలో ఎమ్మెల్యే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఏది కూడా చెడు వ్యసనాలను మేము ప్రోత్సహించము. చెడు వ్యసనాలకి యువత కావచ్చు, ప్రజలు కావచ్చు దూరంగా ఉండాలనేది మా ముఖ్య ఉద్దేశం. అందుకని మీరు గమనిస్తే అవి జరుగుతున్నా కానీ సమాజంలో అక్కడక్కడ మా ప్రాధాన్యత మీరు గమనిస్తే మేము ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంటే దానివల్ల అంటే ఇదివరకు ఎందుకు జరుగుండొచ్చు అంటే ఇలాంటి కళలు కానీ, కళల రూపాలు కానీ, నృత్యాలు కానీ, క్రీడలు కానీ ఇవన్నీ చేయకపోవడం వల్ల ప్రజలు వాళ్ళకు ఉండే ఆ సెలవు రోజుల్ని, ఆ సంక్రాంతి సంబరాలను ఎక్కడికి వెళ్ళాలో తెలియక మేబీ
ఆ పేకాటల దగ్గరికి గుండాటల దగ్గరికి ఏమైనా వెళ్ళి కొంత జరుగుండొచ్చేమో. బట్ ఇప్పుడు మనం ఈ కల్చర్ తీసుకురావడం వల్ల వాళ్ళు కోరుకునే దానికంటే గొప్ప అనుభూతిని ఇక్కడ ఇస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో అవి అంతరించిపోతున్న కళలు తెర మీదకి వస్తాయి. థ్యాంక్ యూ. రైట్. స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా పాత కళా ప్రదర్శనలే పబ్లిక్ ఎక్కువగా అడిక్ట్ అవుతా ఉన్నారు. రాను రాను సంక్రాంతి సందర్భంగా ఆ రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలే ముందుకు తీసుకెళ్తామంటూ మాత్రం స్థానిక ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, ఆంధ్రప్రదేశ్.